పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ శ్రీ గణేష్ దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో 86 రోజులకు గాను మొత్తం 27,93,564 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో జనరల్ హుండీ ద్వారా 26,44,922, అన్నదాన హుండీ ద్వారా 1,48,642 వచ్చినట్లు వెల్లడించారు. భక్తులు సమర్పించిన నిధులను ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం వినియోగిస్తామని ఈవో లావణ్య తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు జె సంతోష్, కమిటీ సభ్యులు చంద్రశేఖర్, జగదీష్, సతీష్, అయ్యప్ప, ఈశ్వర్, శివకేశవ సేవా సమితి సభ్యులు, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం గం గణాధిపతే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం ప్రమేదేవ సర్వకార్యేషు శత్రుఘ్న. మన రుద్రారం గ్రామం పటాన్చెరు మండలం గణేష్ దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా మా కార్యనిర్వహణాధికారి గారు, అలాగే మా ఇన్స్పెక్టర్ గారు, మా ధర్మకర్త చైర్మన్, ధర్మకర్తలు అందరూ కూడా ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. దానికి మంచి ఆదాయం లభిస్తుంది. రాబోయే కాలంలో కూడా ఇలాగే ఉండి పెరుగుతూ ఆలయ అభివృద్ధికి భక్తులు పాల్గొని ఈ ఆలయాన్ని నిత్యాభివృద్ధి, నిత్య కళ్యాణం పచ్చతోరంలా చేయాలని మనసారా ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై గణేష్, జై గణేష్. నమస్తే అండి. ఈరోజు శ్రీ గణేష్ దేవస్థానం గణేష్ గడ్డ నందు 80 రోజులకు గాను హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, ఇన్స్పెక్టర్ రంగారావు గారు, గ్రామ పెద్దలు, గ్రామ రెవెన్యూ వాళ్ళు, ఇతరులందరూ పాల్గొనడం జరిగింది. ఈ హుండీ ఆదాయము, జనరల్ హుండీ ఆదాయం వచ్చేసి 26,44,922 రూపాయలుగా నమోదైంది. అన్నదానం హుండీ ఆదాయము 1,48,642 రూపాయలుగా నమోదైంది. భక్తులు దేవాలయ అభివృద్ధిలో పాల్గొని ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, నాకు మా చైర్మన్ గారికి, ధర్మకర్తలకి సహకరించాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇదివరకు లెక్కింపులు ఎప్పుడు చెప్పలేదు. బంగారం వెండి మనం ఏం చేస్తామంటే మూట కట్టేసి ఈ రోజు రేట్ రాసి హుండీలోనే పెడతాము. దానికి అప్రైజ్మెంట్ అధికారి ఉంటారండి మీ దేవాలయాలకి. వారు వచ్చినప్పుడు ఆ మూటలన్నీ తేదీ ప్రకారంగా చూసి విప్పి వాళ్ళు మంచి అంటే వెండి బంగారం అని తేల్చి దాన్ని అప్రైజ్ చేసి గుడికి అప్పు చెప్తారు. అది అప్పటి వరకు హుండీలు. ఈ రోజు గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్ రంగారావు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లావణ్య గారు, నాతోటి డైరెక్టర్ మీడియా మిత్రులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొనడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. మొత్తం ఆదాయం వచ్చేసి 27,93,564 రూపాయలుగా రావడం జరిగింది. ఈ అమౌంట్ అంతా దేవాలయ అభివృద్ధి గురించి ఉపయోగిస్తాం. అంతేవిధంగా ప్రజలు కూడా గుడి అభివృద్ధికి సహకరిస్తున్నారు. అంతేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. దానికి భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.